నమస్కారం. మీరు చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, కూల్ డ్రింక్స్ తింటున్నారా? ఆహా! ఇది మీ ఆరోగ్యానికి పెద్ద రిస్క్ అయి ఉండొచ్చు. కొత్త అధ్యయనం ప్రకారం అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు యువతలో కొవ్వు పెరుగుదల, వీర్య నాణ్యత తగ్గుదలకి ప్రధాన కారణమవుతున్నాయి. దీని వెనుక ఏం జరుగుతోంది? మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ యొక్క తాజా అధ్యయనం తెలిపింది అధికంగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారం యువకుల్లో కొవ్వు పెరుగుదలకు దారితీస్తోంది. సాధారణంగా చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇన్స్టంట్ నూడిల్స్, ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు ఇలాంటివి. అంతేకాకుండా వీటిని ప్యాక్ చేసేందుకు ఉపయోగించే ప్లాస్టిక్లలోని రసాయనాలు హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్లు తగ్గటం మరియు సంతానం కలగడానికి అవరోధం కలుగుతుంది. గత 50 సంవత్సరాలలో ఊబకాయం, మధుమేహం, శరీర బరువు సమస్యలు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలోని యువత వీర్య నాణ్యతలోని తగ్గుదలను కూడా ఎదుర్కొంటోంది. అతిగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారం మరింత ప్రాసెస్ చేసినటువంటి ఆహారంతో పోలిస్తే ఎక్కువగా బరువు పెరుగుదలకు దారితీస్తుంది. అది క్యాలరీలు 2 రకాల ఆహారాల్లో సమానంగా ఉన్నప్పటికీ, అంటే సమస్య కేవలం క్యాలరీల్లో కాకుండా ప్రాసెస్ ప్రక్రియల్లో వాడే పదార్థాలు, రసాయనాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. జెసికా ప్రెస్టన్ అధ్యయనానికి నేతృత్వం వహించినటువంటి శాస్త్రవేత్త చెబుతున్నారు. ఎక్కువగా తినకపోయినా అధిక ప్రాసెస్ చేసిన ఆహారం సంతాన సామర్థ్యం, జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. తాజా అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి. అధిక ప్రాసెస్ చేసిన ఆహారం యువతలో శరీర బరువు పెరుగుదల, వీర్యం నాణ్యత తగ్గడం, టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల స్థాయిలలో తగ్గుదల, జీవక్రియలో సమస్యలు, ఫర్టిలిటీ సమస్యలకు అవకాశం. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రభావం కేవలం ఎక్కువ తినటం వల్ల కాదు, ప్రాసెస్ విధానం, పదార్థాల నాణ్యత కూడా ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిష్కారాలు ఏమిటంటే ఎక్కువగా న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినటం, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం, శక్తి పానీయాల కంటే కూడా తాజా జ్యూసులు, నీరు ఎక్కువగా తాగడం, వీర్య హార్మోన్ల స్థాయిలను కాపాడడానికి బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామం ఇవి మన ఆరోగ్యానికి, సంతాన సామర్థ్యానికి, జీవక్రియ కోసం చాలా అవసరం. మొత్తంగా చెప్పాలంటే అధిక ప్రాసెస్ చేసిన ఆహారం కేవలం కొవ్వు పెరుగుదల మాత్రమే కాదు, సంతాన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. మన ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టండి. మీరు ఈ వీడియో ద్వారా ఏం నేర్చుకున్నారో కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆరోగ్య సలహాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.